పాలమూరు రంగారెడ్డి నీటి హక్కుల గురించి కూడా మాట్లాడతా సభలు పెడతా అంటున్నారు కదా. దాదాపు 3 సభలు పెడతా నేను, ప్రతి దాని మీద కూడా స్వయంగా కేసీఆర్ గా నేనే వచ్చి అక్కడ మాట్లాడబోతున్నా అంటున్నాను నేను. ఇప్పుడు పలు సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మీరు అదే చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో నీళ్లను ఎట్లా దోచుకుపోయినారో ఏం చేసినారో ఆనాడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఈ సమాజం ముందు పెట్టినాం. ఇవాళ ఒక స్ట్రెయిట్ అందరికి అవసరం లేదు, కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటువంటి భాషలో ఒక చిన్న మాట చెప్తాను నేను. ఇవాళ 2014లో మీరు అపెక్స్ కౌన్సిల్ కి ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఆ రోజు వెళ్ళి చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? కృష్ణా నీళ్ళ పట్ల. కృష్ణా పరివాహక ప్రాంతము అత్యధికం తెలంగాణ, కానీ నాకు 34% కేటాయించాలి, 299 టీఎంసీలకే ఒప్పుకొని 512 టీఎంసీలు ఏపీ వాళ్ళకి 64%లో మీరు ఒప్పజెప్పొచ్చినప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పింది తప్ప, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళన మన నీళ్లు దోచుకుపోతున్నారని చెప్పిన మాట వాస్తవమా, లేదా ఇవాళ మీరు వచ్చి చేసినటువంటి అన్యాయానికి మళ్ళా మీరు వాళ్ళకు తొత్తుగా పనిచేస్తున్నారని చెప్పాలనా? నేను ఇదొక్కటి అడుగుతున్నాను. సో నా వాట దోచుకుపోతున్నారని ఉద్యమం చెప్పిన, ఉద్యమంలో ప్రజల్ని మనం ఉత్తేజపరిచినాం, తెలంగాణ అందరినీ ఏకం చేసినాం, అది ఒక ఉప్పెనలాగా అదయ్యింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దానికే సంతకం పెట్టేసి వచ్చి ఇవాళ అది తాత్కాలికం అని మాట్లాడుతున్నావు. తాత్కాలికం అంటే ఎన్ని రోజులు ఉంటది? 6 నెలలు ఉంటది, 1 నెల ఉంటది, 1 సంవత్సరం ఉంటది, 2 సంవత్సరాలు ఉంటది. 10 సంవత్సరాలు తాత్కాలికం ఉంటదా? సో 10 సంవత్సరాల కాలంలో మీరు దానిని చేసుకుంటూ వచ్చి ఇవాళ దాన్ని సరిచేయడం కోసము నువ్వు చేసినటువంటి తప్పును ఈ సమాజానికి ఎత్తు చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భాషలో మాట్లాడడం అన్నది మీ యొక్క విజ్ఞత వదిలేస్తున్నాం. ఈ సమాజానికి కూడా అర్థమవుతుంది మీరు ఏం చేశారన్నదాన్ని. ఏ మొహం పెట్టుకొని మహబూబ్నగర్ పోతావని అడుగుతున్నాం, ఏ మొహం పెట్టుకొని మహబూబ్నగర్లో మీటింగ్లు పెడతావని అడుగుతున్నాం, తెలంగాణ పాలమూరు బిడ్డగా అడుగుతున్నాను నేను. మీకు ఏ మొహం ఉన్నదని అడుగుతున్నాను. క్షమాపణ చెప్పు బేషరత్తుగా. రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్నగర్. నీకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో గెలిపించింది నా పాలమూరు బిడ్డలు, నా వలస బిడ్డలు. మరి నువ్వేం చేసినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా, తల్లిపాలు దాగి తల్లు రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ నీ కాళేశ్వరం పైన ఉన్నటువంటి సోయి తెలంగాణలో మహబూబ్నగర్ పాలమూరులో ఉన్నటువంటి 8,000 కోట్లు ఖర్చు చేస్తే నా ప్రాజెక్టులు సక్సెస్ అయితే నా బీడు భూములు పచ్చగా ఉన్నాయి. మరి అవి ఎందుకు చేయలే మీరు? వలస బతుకులను పదే మమ్మల్ని పాలమూరు బిడ్డలు వాడుకున్నారు. ఏడ గోడ కట్టినా, ఏ ప్రాజెక్టు కట్టినా, ఏం కట్టినా పాలమూరు బిడ్డల యొక్క కష్టం ఉందని చెప్పినావు. మరి వాళ్ళ పాలమూరు బిడ్డల కష్టం తీర్చడం కోసం నువ్వేం చేసినావు అని అడుగుతున్నాం. సో ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాటకి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కొడంగల్లో సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో